వైసీపీ ప్రభుత్వ పాలనలో ముస్లిం మైనార్టీల పరిస్థితి అధ్వానంగా తయారైందని జనసేన నేత సాదిక్ పేర్కొన్నారు. టౌన్ కొత్త రోడ్డు దరి జనసేన కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్లకు రిపోర్ట్ కార్డు ఇస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లోని ఇచ్చిన హామీలో చాలా అమలు కాలేదని అన్నారు. వైఎస్ఆర్కి మైనార్టీలు అంటే ఎంతో అభిమానం ఉండేది. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చినా ఏర్పాట్లు చేయలేదు. 5 లక్షల రుణం, 45 ఏళ్లకే పెన్షన్, సబ్ ప్లాన్ నిధులు ఇవ్వలేదు. మైనార్టీల వివాహానికి 1 లక్ష ఇస్తామని చెప్పారు. వధూవరులు ఇద్దరు 10th పాస్ అవ్వాలి అన్న షరతును పెట్టారు. టీడీపీ హయాంలోని 40,202 మందికి ఇవ్వగా వైసీపీ హయాంలోని 6,346 మందికి మాత్రమే షాదీ తోఫానిచ్చారు. గతంలోని ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చేవారు. టీడీపీ హయాంలోని 12,50,000 మందికి ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు. వైసీపీ హయాంలో ముస్లింల పరిస్థితి చిరిగిన బనియన్లు వేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అందరు నమస్కారం. ఈరోజు ఈ విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, జనరల్ గా సంవత్సరం అంతా కూడా విద్యార్థి స్కూల్కి వెళ్ళినప్పుడు సంవత్సరం చివరిన తల్లిదండ్రులు ఎలాగైతే రోజు స్కూల్కి వెళ్తున్నాడు మా అబ్బాయి అని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది తప్ప, సంవత్సరం ఎండింగ్ రిపోర్ట్ కార్డు వస్తేనే అబ్బాయి బాగా చదువుతున్నాడా లేదా, మార్కులు ఎన్ని వచ్చాయి ఏంటి అనే బట్టే కదా తల్లిదండ్రులు కూడా తెలుస్తుంది. అలాగా ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి 5 సంవత్సరాలు అయింది కాబట్టి ఒక రిపోర్ట్ కార్డ్ అనేది ఇద్దామని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గతంలో ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అనేక హామీలు ఆయన ఇవ్వడం జరిగింది. ఆ హామీలో చాలా వరకు ఏం చేశారు, ఏం చేయలేదు ఒక స్పష్టత, ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీలకి. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ముస్లిం మైనారిటీలకి అపారమైన గౌరవం. ఆ గౌరవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో తండ్రిని మించి నేను సంక్షేమం చేస్తాను అని చెప్పేసి ఒక ఆలోచనతో గడప గడప తిరిగి ముస్లిం మత పెద్దలతో, ముస్లిం మైనారిటీ యువతతో అందరితో చర్చించి అనేక హామీలు ఇచ్చారు. ఆకాశం తీసుకెళ్ళిపోయారు. వీళ్ళందరి ఓట్లతో గద్దెక్కిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది మీడియా ద్వారా తెలియజేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని చెప్పేసి అన్నారు. మీడియా ద్వారా నేను మీకు అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన వాగ్దానాల్లో ఇస్లామిక్ బ్యాంక్ ఏమైంది? 5 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తాను, ఎవరైతే నిరుద్యోగ యువత ఉంటారో ముస్లిం మైనార్టీకి ఇస్తానని చెప్పేసి చెప్పారు. అది ఏమైంది? 45 ఇయర్స్కే పెన్షన్ ఇస్తానని చెప్పేసి చెప్పారు. అదేమైంది? సబ్ ప్లాన్ పక్కాగా అమలు చేస్తానని చెప్పేసి అన్నారు. అసెంబ్లీలో ఎక్కడా లేదు ముస్లిం మైనార్టీల కోసం సబ్ ప్లాన్ అనేది తీసుకొచ్చానని చెప్పేసి పెద్ద పెద్ద ప్రలోభాలు 3 సంవత్సరాల క్రితం ఆయన చెప్పారు. ఇప్పుడు వరకు ఆయన తీసుకొచ్చిన సబ్ ప్లాన్ ఆయన ఇంప్లిమెంట్ చేయట్లేదు. అలాగే గతంలో మీకు తెలుసు, ముస్లిం మైనార్టీలు పెళ్లి చేసుకుంటే 1 లక్ష రూపాయలు ఇస్తాను, తూతూ మంత్రంగా చంద్రబాబు నాయుడు ఈ దుల్హన్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, నేను వస్తే 1 లక్ష రూపాయలు, అది కూడా యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి, వచ్చిన వెంటనే పెళ్లి అయిన రోజే డబ్బులు ఇస్తానని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా ఇంకో విషయం మీ అందరికి చెప్పాలి ఏంటంటే, ఈరోజు ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు అందరం కూడా మేము
ఈ వేషధారణలో ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ముస్లిం మైనార్టీ పరిస్థితి ఏంటి అని తెలియపరచాలని చెప్పేసి ఒక ముఖ్య కారణంతోనే ఈ రోజు ఈ వేషధారణలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ బనీన్ చూశారు కదా, ఈ బనీన్ కన్నాలు ఎలా ఉన్నాయో, ముస్లిం మైనార్టీలకి సంక్షేమం ఇస్తున్నాను, అభివృద్ధి చేస్తానంటే అంతకుముందు కనీసం బనీన్ వేసుకునేవాళ్ళు. ఆ బనీన్ కూడా ఈ విధంగా చిరిగిపోయిన పరిస్థితులు ఈరోజు ముస్లిం మైనార్టీలకు ఉన్నాయన్నమాట. ఎందుకంటే గతంలో చెప్పారు చూసారా, దుల్హన్ స్కీమ్ అనేది ఒక 50,000 రూపాయలు వచ్చేవని చెప్పేసి మనం అందరూ ఆనందపడుతుంటే, అచ్చా మీకు 50,000 కాదు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి 4 సంవత్సరాలు కార్యాపన చేసి అందరు కూడా ఎక్కడండి బాబు 1,00,000 రూపాయలు అన్నారు 1,00,000 రూపాయలు అన్నారు అని చెప్పేసి అందరు కూడా కోర్టుకి వెళ్ళడం ఇబ్బంది పెడుతుంటే 4.5 సంవత్సరాల తర్వాత నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పేసి 1,00,000 రూపాయలు అని పెట్టి ఏం చేశారు, దానికి ఆంక్షలు పెట్టారు. 10th క్లాస్ పాస్ అవ్వాలంట. 10th క్లాస్ ఇద్దరు పాస్ అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు 10th క్లాస్ పాస్ అవుతే నాకు 1,00,000 రూపాయలు ఇస్తారంట, లేకపోతే రూపాయి రాదు. అంటే దీంట్లో ఉన్న మెయిన్ లాజిక్ ఏంటంటే, ముందు 10th క్లాస్ పాస్ అయ్యే పరిస్థితిలో ముస్లిం మైనార్టీలు ఉన్నారా అని చెప్పేసి మీరు గ్రహించాలి. ఎందుకంటే భారతదేశంలో ఏదైతే సాచార్ కమిటీ ఉంది, రాజేంద్ర మిశ్రా కమిటీ ఉంది, ఏదైతే ముస్లిం మైనార్టీల పైన అధ్యయనం చేశారో, ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సాచార్ కమిటీ ఇంప్లిమెంట్ చేయాలి, భారతదేశంలో దళితుల కంట అతి దీన పరిస్థితుల్లో ముస్లిం మైనార్టీలు ఉన్నారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ తాలూకా సారాంశం. మీ అంతరార్థం ఏంటి? కేవలం ఈ యొక్క స్కీమ్ తాలూకా కంప్లీట్ గా ఆగిపోవాలి అని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో. అంటే మీకు స్టాటిస్టిక్స్ చెప్పాలంటే గతంలో ఎంతమందికి దుల్హన్ స్కీమ్ ఇచ్చారు అని చెప్పేసి చూస్తే గత టీడీపీ ప్రభుత్వంలో 40,302 40,302 బెనిఫిషరీస్ దుల్హన్ స్కీమ్ కి ఇంప్లిమెంట్ అయింది. కానీ ఈ ప్రభుత్వంలో ఏదైతే సోకాల్డ్ ముస్లిం మైనార్టీల పక్షపాతి అని చెప్పుకునే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కేవలం 6,346 6,346 మెంబర్స్కే ఈ యొక్క షాదీ తోఫా ఏదైతే గతంలో దుల్హన్ స్కీమ్ అనేవారు అని చెప్పేసి పెట్టారనమాట. అది కూడా ఏంటి, చాలా వరకు ఆంక్షలు పెట్టి దాంట్లో